ఎవరు ఎన్నైనా అనుకోనివ్వండి, మేం డిసెంబర్ 6న రావడం పక్కా అని గట్టిగా చెప్పేశారు మేకర్స్. అప్పటి నుండి పుష్ప 2 మీద హైప్ మరింత పెరిగింది. ఇప్పుడు దాన్ని డబుల్ ట్రిపుల్ చేసే మాటలు వినిపిస్తున్నాయి ఇండస్ట్రీలో. ఇంతకీ పుష్ప 2 ఓటీటీ రైట్స్ ఎంత పలికాయో తెలుసా? మాట్లాడుకుందాం వచ్చేయండి. పుష్ప ఎక్స్ట్రాడినరీ సినిమా, అందులో డౌటే లేదు. డిసెంబర్ 6న ఎట్ ఎనీ కాస్ట్ వచ్చేస్తుంది. మా మూవీ రిలీజ్ డేట్ గురించి రకరకాల స్పెక్యులేషన్స్ వినిపిస్తున్నాయి. అందుకే ఇంత గట్టిగా చెప్తున్నాం. మేం వర్క్ బ్యాలెన్స్ చెక్ చేశాం. సెప్టెంబర్ 2కి ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ వెర్షన్ ఇచ్చేస్తాం. అక్టోబర్ 6కి సెకండ్ హాఫ్ ఇచ్చేస్తారు. నవంబర్ 20కి కాపీ రెడీ చేస్తాం. నవంబర్ 25కి సెన్సార్ చేయించి ఆల్ ఓవర్ ద వరల్డ్ మూవీని పంపించేస్తాం. ఇది ప్రొడ్యూసర్ చెప్పిన మాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసెంబర్ 6th అయితే అట్ ఎనీ కాస్ట్ వచ్చేస్తుంది, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే రకరకాల స్పెక్యులేషన్ వినపడుతున్నాయి కాబట్టి మేము వర్క్ చూసుకున్న సార్ చాలా కంఫర్టబుల్గా ఉంది. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు సెప్టెంబర్ 2 కల్లా మాకు ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ వెర్షన్ ఇచ్చేస్తున్నారు. ఈ లోపల పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ జరుగుతూ ఉంటాయి సార్. అక్టోబర్ 6th ఎప్పుడు సెకండ్ హాఫ్ ఇచ్చేస్తాం. కంఫర్టబుల్గా నవంబర్ 20th కాపీ ఇచ్చేసి ఆల్ ఓవర్ ద వరల్డ్ పంపించేయాలనేదే ప్లాన్ సార్. బై ద టైం 25th ఎప్పుడు సెన్సార్ కూడా చేపించేస్తాం. పుష్ప 2లో రిలీజ్ చేయాల్సినవి ఇంకా 2 పాటలున్నాయి. వాటిలో ఒకటి సెప్టెంబర్లో, ఇంకోటి అక్టోబర్లో విడుదలవుతాయి. మూవీకి ప్రీమియర్లు కూడా ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. ఇదంతా సరే, బిజినెస్ ఎంతవరకు వచ్చిందనేవారు లేకపోలేదు. అలాంటి వాళ్ల కోసమే వైరల్ అవుతోన్న వార్త, ఓ ఓటీటీ సంస్థ పుష్ప 2కి 270 కోట్లు ఆఫర్ చేసిందన్నది. ఆల్రెడీ హిందీ బిజినెస్ 200 కోట్లకు పైగా చేసిందన్నది వైరల్ టాపిక్. ఇంత హైప్ ఉంది కాబట్టి ప్రాడక్ట్ని 1-2 సార్లు చెక్ చేసుకుంటున్నారు సుకుమార్. సెప్టెంబర్ 3 నుంచి ఫాహద్ ఫాజిల్ షూట్లో జాయిన్ అవుతున్నారు. బ్యాలెన్స్ని త్వరగా కంప్లీట్ చేసేసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఇన్వాల్వ్ కావాలనుకుంటున్నారు సుకుమార్. 1000 కోట్ల మార్కును సునాయాసంగా దాటేసి ఆల్ టైమ్ రికార్డులను తిరిగా రాసేయాలన్న పట్టుదలతో పనిచేస్తోంది టీం. ఇప్పుడున్న దూకుడు చూస్తున్నవారు అదేమంత కష్టమైన పనిలా లేదు. పుష్ప తెచ్చిన క్రేజ్తో సెకండ్ పార్ట్ ఆల్ టైమ్ రికార్డులు కొట్టినా కొట్టేయచ్చు అనే పాజిటివ్ ఫీల్తోనే ఉన్నారు. ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే వెతుక్కోవాలన్నది పాత సామెత. ఎక్కడ ఆగిందో అక్కడే మొదలు పెట్టాలన్నది కొత్త సామెత. ఇప్పుడు కొత్త ప్రోవర్బ్కి ఫిక్స్ అవుతున్నారు నటి దీపికా పదుకోన్. త్వరలోనే తల్లి కాబోతున్నారు దీపిక. ఇప్పుడు బ్రేక్ తీసుకున్నారు. మళ్ళీ ఆమె ప్రయాణం ఎవరితో మొదలు కానుందో తెలుసా? కల్కి సినిమా ప్రమోషన్లలో ఆఖరిసారి పాల్గొన్నారు దీపికా పదుకోన్. ఇప్పుడు ఆమె ప్రెగ్నెన్సీ బ్రేక్లో ఉన్నారు. డెలివరీ అయ్యాక 6 నెలల పాటు రెస్ట్ మోడ్లో ఉండాలి అన్నది మొదట్నుంచి అనుకున్న ప్లాన్. మార్చి నుంచి మళ్లీ షూటింగ్లకు హాజరు కావడానికి నిర్ణయించుకున్నారు. తల్లయ్యాక దీపిక పార్టిసిపేట్ చేసే ఫస్ట్ షూటింగ్ కల్కి సెకండ్ చాప్టర్ అవుతుంది అన్నది టాక్. ఇప్పుడు ఆమె చేతిలో పెండింగ్ ప్రాజెక్టులేమీ లేవు. జనవరిలో గానీ ఫిబ్రవరిలో గానీ ప్రాజెక్ట్ K2 మొదలైపోతుందంటున్నారు మేకర్స్. దీన్ని బట్టి మార్చిలో దీపిక కల్కి సెట్స్కి హాజరవుతారు. కల్కి సినిమా చేస్తుండగానే కొత్త కథలు వింటారా, లేకుంటే జనవరి నుంచే కథలు వినడం మొదలు పెడతారా అనేది కూడా నార్త్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోన్న విషయం. వీటి రెండింటిలో ఏది జరిగినా సమ్మర్ కంప్లీట్ అయ్యాకే ఆమె నార్త్ ప్రాజెక్టుల మీద ఫోకస్ చేస్తారనే మాట మాత్రం గట్టిగా వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకు గిఫ్ట్ ప్యాక్ చేయకుండా ఉంటామా? మా దగ్గరున్న కంటెంట్ నుండి ఏదో మ్యాజిక్ చేసి సర్ప్రైజ్ చేస్తామని అంటున్నారు మేకర్స్. ఈ పుట్టినరోజుకు వచ్చే గిఫ్ట్స్ కన్నా వచ్చేడాది రిలీజ్ అయ్యే 3 సినిమాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఉస్తాద్ భగత్ సింగ్ మొన్న హీరో గారిని కలిసాము. అంతా అన్నీ చక్కగా హ్యాపీగా జరిగింది. వీఆర్ స్టార్టింగ్ ద షూట్ ఇన్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ వీక్స్. అయిపోయినాక మ్యాక్సిమం డిసెంబర్ జనవరి కల్లా షూట్ పార్ట్ అయిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ని రీసెంట్గా కలిశాం. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అతి త్వరలోనే మా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొదలైపోతుందన్నది నిర్మాత చెప్పిన మాట. అంటే ఆయన మాటల ప్రకారం ఈ డిసెంబర్కి గానీ జనవరికి గానీ సినిమా షూటింగ్ పూర్తయిపోతుంది. తాను కూడా ఉస్తాద్ పనులకు సిద్ధంగా ఉన్నానని హింట్ ఇచ్చారు హరీష్ శంకర్. షూటింగ్ రీస్టార్ట్ చేసే డేట్ తెలియగానే చెప్తానంటున్నారు ఈ కెప్టెన్. ప్రీ ప్రొడక్షన్కి ఎంత టైం తీసుకున్నా సమ్మర్ రిలీజ్కి ప్రాజెక్టు సిద్ధమైపోతుంది. సో 2025 సమ్మర్లో థియేటర్లలో పవన్ మానియా ఎలా ఉంటుందో చూపిస్తామంటున్నారు ఫ్యాన్స్. ఉస్తాద్ కన్నా ముందే హరిహర వీరమల్లు రిలీజ్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ ఏడాది ఎండింగ్ లోపు హరిహర వీరమల్లు విడుదల చెయ్యాలి అన్నది ఓటీటీతో ఉన్న డీల్. ఆ డీల్ని కాస్త అటు ఇటు జరిపిన సంక్రాంతి లేకపోతే పోస్ట్ సంక్రాంతి మంచి డేట్ చూసుకుని థియేటర్లలోకి వచ్చేయాలి అన్నది మేకర్స్లో కనిపిస్తోన్న హడావిడి. అటు ఉస్తాద్ భగత్ సింగ్కి ఇటు హరిహర వీరమల్లుకి మధ్యలో ఉంది ఓజీ. సినిమా చూద్దుగాని బావుంటుంది అని పవర్ స్టారే జనాల్లో ఊరించిన ప్రాజెక్ట్ ఓజీ.
పర్ఫెక్ట్ టైం చూసుకుని వచ్చే దసరాకు గానీ ఇయర్ ఎండింగ్ కానీ థియేటర్లోకి వచ్చేస్తుందనే మాటలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే 2025 ఎండింగ్లోనూ పవర్ స్టార్ ట్రిపుల్ ధమాకా ట్రీట్తో ఫ్యాన్స్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి కావడం ఖాయమన్నమాట. సినిమా చిన్నదైతే ఏదో ఒక పాయింట్ యూఎస్పీగా పనిచేయాలి. రీసెంట్ గా హిట్ అయిన కొన్ని చిన్న సినిమాలను గమనించిన వారు త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న మరికొన్ని మూవీస్ తో పోల్చి చూసి హిట్ అయ్యే ఛాన్స్ల గురించి మాట్లాడుకుంటున్నారు. మత్తు వదలరా 2 ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. నెట్టింట్లో ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కు రాజమౌళి ప్రశంసలు, వాటికి మేకర్స్ సమాధానాలు వైరల్ అవుతున్నాయి. ఫుల్ కామెడీ రైడ్ పక్కా అనే మాటలు వినిపిస్తున్నాయి. పనిలో పనిగా స్వాగ్ ప్రస్తావన కూడా వస్తోంది. ఈ వంశంలో ఇక మగపిల్లాడు పుట్టడు అంటూ స్వాగ్ టీజర్ ని విడుదల చేశారు మేకర్స్. హసిద్ గోలి డైరెక్ట్ చేసిన ఈ సినిమా టీజర్లో శ్రీ విష్ణు డిఫరెంట్ లుక్ ఆకట్టుకుంటోంది. ఓం భీమ్ బుష్లా ఈ మూవీ కూడా జనాలను ఆకట్టుకోవాలని విషెస్ అందుతున్నాయి. వెరైటీ కంటెంట్ తో ఆకట్టుకున్న డీజే టిల్లు ఈ సినిమాలాగే యూత్ ని అట్రాక్ట్ చేసిన మ్యాడ్ ని కూడా గుర్తు చేసుకుంటున్నారు ప్రేక్షకులు. పర్ఫెక్ట్ ఫన్ రైడ్ అయితే సినిమాలో ఆర్టిస్టులు ఎవరన్నా సంగతి కూడా పట్టించుకోకుండా పెద్ద హిట్ చేసిన క్రెడిట్ తెలుగు ఆడియన్స్ సొంతమంటున్నారు. మరి జనాలు కోరుకునే కంటెంట్ రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమాల్లో ఉన్నట్టేనా? అటా ఇటా ఎటు అని ఇన్నాళ్లుగా మాట్లాడుకున్న 2 ప్రాజెక్టులకు ఈ సెప్టెంబర్లో ముహూర్తం కుదిరింది. ఇది కదా ఇన్నాళ్లుగా మేము వెయిట్ చేస్తున్న క్షణం అంటున్నారు ఆడియన్స్. కొడుకుతో కలిసి నందమూరి అందగాడు, హిట్ కెప్టెన్ తో కలిసి నాని సెట్స్ లో అడుగు పెట్టబోతున్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న NPK 109 తర్వాత చేయబోయే సినిమా ఏంటి? మొన్నటి దాకా ఇదో పెద్ద డిస్కషన్. కానీ ఇప్పుడు మాత్రం ఫ్యాన్స్ కి సిసలైన సెలబ్రేషన్. తనయుడు నందమూరి మోక్షజ్ఞను ఇంట్రడ్యూస్ చేస్తున్న సినిమాలో కీ రోల్ చేయనున్నారు బాలయ్య. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్నది బాలయ్య మోక్షజ్ఞ ప్రాజెక్ట్. మరి ఈ సినిమా ప్రశాంత్ వర్మ యూనివర్స్ లోనే ఉంటుందా, లేకుంటే తండ్రి కొడుకులతో స్పెషల్ స్టోరీని ప్లాన్ చేశారా అనేది అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న విషయం. భగవంత్ కేసరి తర్వాత బాలయ్య సినిమా కోసం వెయిట్ చేస్తున్న అభిమానులకు ఇప్పుడు డబుల్ ఆనందం అన్నమాట. అటు నేచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం పోస్ట్ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు. టాక్ తో సంబంధం లేకుండా ఓవర్సీస్ లో 1 మిలియన్ మార్చ్ చేస్తున్న టైర్ 2 హీరో నాని సరిపోదా శనివారంతోనూ ఆ ఫీట్ ని టచ్ చేశారు. సరిపోదా శనివారం తర్వాత నేచురల్ స్టార్ దసరా డైరెక్టర్ తో సినిమా చేస్తారా? బలగం వేణు ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది అనే మాటలకు ఇప్పుడు చెక్ పెట్టేసినట్టే. సెప్టెంబర్లోనే హిట్ కెప్టెన్ తో నయా మూవీని స్టార్ట్ చేస్తున్నారు నాని. హిట్ సిరీస్ లో ఇప్పుడు నాని ఎలాంటి స్టోరీని పిక్ చేసుకున్నారనేది తెలియాలంటే మాత్రం ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. మీరు ఒక్కగానొక్క పిక్ ఇవ్వండి చాలు, కథలు కాంబినేషన్ల గురించి మేం మాటలు మొదలు పెట్టేస్తామని అంటున్నారు నెటిజన్స్. లేటెస్ట్ గా ఉడిపి వేదికగా తారక్ షేర్ చేసిన పిక్స్ కి రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. కలలో కూడా ఊహించని కాంబినేషన్ల గురించి డిస్కషన్స్ జోరుగా జరుగుతున్నాయి. RRR తర్వాత తారక్ ని ఫోటోల్లో చూసి సంబరపడుతున్నారు ఫ్యాన్స్. వారి కోసమే అన్నట్టు తారక్ షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్ ఇన్స్టెంట్ గా వైరల్ అవుతున్నాయి. మా అమ్మ సొంతూరు కుందాపుర. ఆమెకు ఉడిపి శ్రీకృష్ణుడంటే ఇష్టం. సెప్టెంబర్ 2న అమ్మ పుట్టినరోజు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుని దర్శించుకోవడం ఆనందంగా ఉంది. విజయ్ కిరంగదూర్ సర్కి ధన్యవాదాలు అంటూ పోస్ట్ పెట్టారు తారక్. ప్రశాంత్ నీల్ కూడా తారక్తో ఉన్నారు. వారితో పాటు రిషబ్ శెట్టిని చూసిన ఫ్యాన్స్ కి మరో ఆలోచనొచ్చింది. తారక్ నీల్ సినిమాలో రిషబ్ విలన్ గా చేస్తే ఎలా ఉంటుందా అని. కాంతారాలో రిషబ్ పెర్ఫార్మెన్స్ చూసిన వారు తారక్ కి పర్ఫెక్ట్ విలన్ గా రిషబ్ సెట్ అవుతారని చర్చించుకుంటున్నారు. ఇప్పుడు ఉడిపిలో ఉన్న తారక్ త్వరలోనే వార్ 2 సెట్స్ కు వెళ్తారు. డిసెంబర్ నుంచి నీల్ సినిమా షూటింగ్ చేస్తారు. ఆ తర్వాతైనా రిషబ్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తే బావుంటుంది కదా అంటూ మనసులోని మాటలను షేర్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఏదేమైనా RRR కలెక్షన్లను దేవర దాటేయాలి బాస్ అంటున్నారు మరికొందరు. ఇది వాటి ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.